హాయ్ అండి అందరికీ. నేను ఈవినింగ్ డిన్నర్ కోసమని ఎగ్ రైస్ అనేది ప్రిపేర్ చేశానన్నమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్. సో రెగ్యులర్గా నేను ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఎలా చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, బట్ నేను రెగ్యులర్గా ఎలా చేస్తానని ఒక చిన్న రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా ఏంటంటే మనము ఎగ్స్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి. సో ఎగ్ మనము ఆయిల్లో వేసి కాస్త స్క్రంబ్లింగ్ లాగా చేస్తాం కదా, చేసిన తర్వాత దానికి తగినంత ఉప్పు అండ్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేయాలన్నమాట. మనము ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఏంటంటే కారం అనేది వెయ్యము, పొడి కారము. సో అందుకని చెప్పేసి పెప్పర్తోనే మనకు కావాల్సినంత కొంచెం స్పైస్ అనేది రావాలన్నమాట. అండ్ నెక్స్ట్ అది తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆయిల్లో సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఒక 3 to 4 తీసుకున్నాను అంతే అండి. సో మనకి కంప్లీట్ డిష్లో స్పైసీనెస్ అనేది వచ్చేది ఓన్లీ పెప్పర్ అండ్ మిర్చి వల్ల అనమాట. సో రైస్ కూడా వేసుకొని కాస్త కలుపుకున్న తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్ మళ్ళీ ఒకసారి వేసుకోవాలి. రైస్కి కావాల్సినంత సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకున్న తర్వాత ఇందులో మనము సోయా సాస్ అండ్ వెనిగర్ కూడా 1 స్పూన్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో కొంచెం మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్క్రాంబుల్డ్ ఎగ్ ఉంటుంది కదండి, సో దాన్ని కూడా వేసి చక్కగా కలుపుకొని కాస్త ఫ్రై అయ్యేలాగా కొంచెం అటు ఇటుగా కలుపుకొని ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి. సో ఇది వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ అనమాట. జనరల్గా నైట్ డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయాలో అర్థం కానప్పుడు అప్పటికప్పుడు రైస్ పెట్టేసుకొని కుక్ చేసి ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. డిష్ అయితే సూపర్గా ఉందండి ఎగ్ ఫ్రైడ్ రైస్.